ఈరోజు నేను మెత్తాళ్ళు పులుసు చేస్తున్నా, తీయగూర చేస్తున్నాను. ఈరోజు మెత్తాళ్ళ తీయగూర చేస్తున్నానండి. దానికి కావాల్సిన మెత్తాళ్ళు అన్నీ ఒలిసి అన్నీ నానబెట్టి పెట్టానండి. ఇసుకుంటుంది, అది వాష్ చేస్తే పోతుంది, అందుకని ఇలా చేసి పెట్టాను. ఇప్పుడు కడాయి పొయ్యి మీద పెట్టి ఆయిల్ పోసానండి. వేడైంది. ఇది చెక్క మొగ్గ వేయాలండి. అది కొంచెం ఫ్రై అవని ఇచ్చి ఉల్లిపాయలు వేసేయాలండి. ఉల్లిపాయలు ఇలా వేగిపోయినాయండి. ఇప్పుడు 2 టమాటాలండి. ఇవి మెత్తంగా వాడుకోవాలి. టమాటాలు ఇలా మెత్తంగా అయిపోయినాయండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు ఒక 2 స్పూన్లు వేస్తున్నాను. ఇది బాగా ఫ్రై అవనివ్వాలి, పచ్చివాసన పోయే వరకు ఫ్రై అవనివ్వాలి. ఇదిగోండి అయిపోయిందండి. ఇదంతా పచ్చివాసన పోయింది. ఇప్పుడు మెత్తాళ్ళు వాష్ చేసి వేసేయాలి. వేసి ఇప్పుడు వాటర్ పోసేయాలండి. మళ్ళీ చూసి పోసుకుందాం వాటరు. ఇప్పుడు ప్రస్తుతానికి కొంచెం పోసాను. ఇప్పుడు హైలో పెట్టేసిండి పొయ్యి. ఇప్పుడు సిమ్లో పెట్టి వేసాను ఇవన్నీ. ఇప్పుడు ఇందులో పసుపు కారం వేద్దాం. 1/2 స్పూన్ పసుపు, ఒక 2 స్పూన్లు కారం, ఒక 1/2 చెంచా ధనియాల పొడి అండి. నేను ముందే వేసేసాను. ఇది బాగా అంతా కలిపి ఉడకనివ్వాలండి. ఉప్పు కూడా వేసేయండి. అది అలా ఉడుకుతూ ఉండగా ఇంత కొబ్బరి ముక్క వేసుకొని మసాలా పట్టేసుకోవాలండి. మసాలా పట్టి దాంట్లో వేసేయాలి. ఉడకబెట్టిన చామగడ్డలండి వలిసి ఇలా కోసుకొని ఇలా పెట్టుకోవాలి ముక్కలు. తర్వాత మనం వేసి పెట్టుకున్న కొబ్బరి మసాలా ఇది కూడా వేసేసి మంట హైలో పెట్టేయాలండి. సిమ్లో పెట్టున్నాను. ఇప్పుడు హైలో పెట్టి అంతా బాగా కలిపేసి ఇంకొంచెం వాటర్ పోసుకోవాలండి. వాటర్ పోసుకుంటే అది అంటే చామగడ్డ చిక్కంగా వచ్చేసిద్ది. జిగురుగా ఉండి చిక్కంగా వస్తుంది. అందుకని వాటర్ పోసుకుంటే కొంచెం మనకి గ్రేవీ అనేది ఎక్కువ వస్తుంది, లేకపోతే గ్రేవీ తగ్గిపోద్ది. ఇలా వేసి బాగా ఉడకనివ్వాలండి. పచ్చివాసన పోయి ఆ చిక్కంగా వచ్చిన దాకా ఉడకనివ్వాలండి. కూర చిక్కంగా అయిపోయిందండి. ఇంత మాత్రం చిక్కంగా అయితే చాలండి. ఇంకా దించేసుకోవచ్చు. చివరిగా కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవడమేనండి. అంతేనండి. పొయ్యి ఆపేస్తున్నాను. అంతేనండి, కూర అయిపోయింది. ఇంత ఈజీగా చేసుకోవచ్చండి చామగడ్డ మెత్తాళ్ళు పులుసు. మీకు కానీ మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.